రవి రవి ఎరా రవి 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 నమస్కారం స్వామి. స్వామి నమస్కారం అయ్యా. పెద్దబ్బాయి రవిగాడి ఆయుష్ తీరిందా? అవును స్వామి. ఇది ఇంకా ఈ ఒక్క సాగుతో ఆగదు స్వామి. దీనికి పరిష్కారమే లేదా? ఆనాడు పంచాయతీలో చెప్పాను, నా మాట ఎవ్వడూ లెక్క చేయలేదు. ఇక అనుభవించక తప్పదు. నాగేశ్వరరావు గారు, అసలుకి ఎట్ట జరిగింది ఇది? ఎప్పుడు జరిగిందంటారు? అదే సార్ మరి నాకు అర్థం కావట్లేదు. ఎరా ఏం జరిగింది? నాకేం తెలుసురా, మీరు వచ్చారు నేను వచ్చాను. ఏం జరిగిందండి? తెలియదు సార్. ఉదయం మేము పొలం వెళ్తున్నాము, ఇక్కడ చూసేకి ఇది చవ్వమై ఉన్నాడు. మరి ఏదైనా తెలిస్తే వాడికే తెలియాలండి. వాడియుడు ప్రాణ స్నేహితులు. ఏం జరిగిందో తెలియదు. నువ్వేంద్రా నన్ను ఇరికిస్తావు? ఏం తెలియను నన్ను. ఏం తెలియపోవడం ఇంద్రా? నిన్న వాడు నువ్వేగా సిటీకి వెళ్ళింది. వాడు నేను తాగాం, ఇక్కడ చచ్చిపడి ఉంటాడని నాకేం తెలుసు? ఏంట్రా గొంతులేస్తుంది? ఏంద్రా ఆ చూపేంద్రా? ఏరా, ఈ శవాన్ని ఎక్కడ వదిలిపెట్టి వాడిని ఎక్కించుకెళ్ళారేమరా? వాడిని 4 పీకితే ఆటోమేటిక్గా వాడే నిజం చెబుతాడు. నమస్కారం. ఏమైందిరా? ఏమన్నాయా, రవిగాడు చచ్చిపోయి ఉన్నాడు. అట్టట్ట జరిగిందిరా? ఏమన్నాయా, పోలీసులు ఒలిగాడిని తీసుకెళ్లారు. ఒలిగాని పోలీసులు తీసుకెళ్ళడం ఏంట్రా? వాళ్ళిద్దరూ ప్లాన్ చేతురుగా నిన్న వాళ్ళిద్దరు కలిసి తాగారు.
ఆయనే చంపాడు ఒలి చంపాడు అని చెప్పి వాళ్ళు పట్టుకుపోయారు పోలీసులు. ఏం జరిగింది సార్? ఏం జరిగిందో తెలిస్తే మేము ఎందుకు చూస్తామట. ఆనంద్, ఫోటోగ్రాఫ్స్ మొత్తం తీసుకో. ఏం ప్రెసిడెంట్, ఇది ఒక్క సాగుతో ఆగదు. మరి దీనికి పరిష్కారం లేదా స్వామి? పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. నీకు నేను ముందే చెప్పాను ఏం చెయ్యాలనేది. గురువుగారు చెప్పిన పరిష్కారం ఏందండి? వలీగాని తీసుకెళ్ళింది ఆ ఎస్ఐ గారా? అవునండి. ఆనంద్, చనిపోయిన అతని పేరేంటండి? రవి అండి. అతను ఏం చేస్తుంటాడండి? కార్పెంటర్ పని చేస్తాడు. ఆయన సొంత ఊరు ఇదేనా? సొంత ఊరు ఈ ఊరే. అతనికి పెళ్ళయిందండి? పెళ్ళయిందండి. వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటున్నారు? ఫ్యామిలీ ఇక్కడ ఉంటారండి. స్వామీజీ ఇందాక పరిష్కారం అన్నారు, ఏంటది? ఏమో తెలియదండి. స్వామీజీ రాజు దగ్గర ఉంటారండి, పోయి అడగండి. ఆనంద్, స్వామి దగ్గరికి వెళ్ళి అడుగుదాం పదండి. ఎందుకు వాడిని చంపావు? చూపేంట్రా? ఆ ఫేస్ ఏంట్రా? ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ కూడా మాకు అర్థం కావట్లేదురా. కోపంతో చూస్తున్నావు, బాధతో చూస్తున్నావు కూడా అర్థం కావట్లేదురా. చెప్పరా? వాడిని ఎందుకు తీసుకొచ్చావు? వీడే హత్య చేసి ఉంటాడని అనుమానంతో తీసుకొచ్చాను. స్టేషన్ తీసుకెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అడగడానికి నువ్వెవడా? ఆ ఊరి ప్రెసిడెంట్ నేను. వాడు నా ఓటర్. నీ రాజకీయం ఉంటే నీ ఊర్లో చూసుకో, నా దగ్గర కాదు. ఎస్ఐ, నీ కాకి ఈ కద్దరితో పెట్టుకుంటుంది. చూస్తా నీ సంగతి. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? ప్రెసిడెంట్ గారు, నువ్వు దీని తొక్క ఎలా తీసావు కానిరా, ఆ ఎస్ఐ గారి తొక్క నేను అట్ట తీయాలరా. తీయాలండి వాడిని, లేకపోతే వాడు మీకు వార్నింగ్ ఇస్తాడా? తీయాలండి, వాడు తొక్కు తీయాలి. ఇదిగోండి ప్రెసిడెంట్ గారు, పెగ్గు స్ట్రాంగ్ గా కలిపా. ఆ ఎస్ఐ గడ స్ట్రాంగ్ ఇయ్యాల. ప్రెసిడెంట్ గారు, ఆ పెగ్గుతో పాటు ఈ సిగరెట్ కూడా పూసేయండి.
ప్రెసిడెంట్ గారు, మన గ్రామ సమస్య ఏదో ఉందని చెప్పి ఆ స్వామీజీ చెప్తున్నాడు కదా, ఏమిటది? ఆ సమస్య ఏందో పరిష్కరించండి. చిన్న స్వామిని పిలిపించి మాట్లాడాలి అవి. నమస్కారం స్వామి. కూర్చోమ్మా. ఏంటి చెప్పమ్మా? స్వామి, అక్కడ జరిగిన హత్య గురించి మీరు అనుకుంటున్నది ఏదీ కాదు. అసలు ఏం జరుగుంటది స్వామి? జరిగింది నీకు తెలియాలంటే ఈ గేటు కాడా ఇక్కడ రా మందు తాగేది? నేను ఇక్కడే తాగుతా. ఆ గేటింగ్ చూస్తే నీకు భయం వేస్తుందా? అరే ఇంటికి వెళ్ళి తాగుదామరా. పిరికి నా కొడక, ఇప్పుడు ఇక్కడే తాగాల్సిందే. ముందు కొనిపెట్టింది నువ్వే కదా, సరే కానీ దా, అది ఎక్కడే కూర్చొని తాగాలి. దా కూర్చో. మనమేంద్రా ముందు తాగుతానని ఇంకా కాలేదురా, స్టార్ట్ చేయండిరా. పోయి నీ సంతోషం నాకు కావాల్సింది. తాగు, మరీగా తాగు. నువ్వు తీసుకోరా. పోయి చేసుకోవటవా? చేసురా. అరే ముందేదిరా, తక్కువ పోయావు. ఎద్దరా. అరే పొద్దు నుంచి తాగుతున్నాం. వాడిని నాటుకోడి తీసుకురామని పంపించాము, వాడు ఇంతవడికి రాలా. ఎవడో కోడిని తెస్తాడని మన మంది తాగటం ఆపేస్తామారా? కానీరా, ఎత్తు. పట్టు అయ్యరా, తాగు. వెయ్యరా నువ్వా. నీ సంతోషమే నా సంతోషం రా. కానీ కానీరా, కానీ అరే ఇక్కడ వద్దన్న చోటే కూకోబెట్టి ముందు దాపిస్తున్నావు. ఏంది గ్లాసు పక్కన పెట్టా? ఏంది కూర్చోకూడదా? ఆ గేటుని చూసి భయపడుతున్నావరా నువ్వు? ఆ గేటుని తన్ని లోపలికి వెళ్తారా? అరే నీ సావు నువ్వు సాగు పోరా. వాడు పోయాడు, నువ్వు పోయావు, పోవే. టాటా. మీరు చెప్తుంది ఏది నమ్మశకంగా లేదు స్వామి. ఈ జనరేషన్లో కూడా ఆయన చెప్తున్నది దెయ్యాలు పోతానంటే నువ్వెలా నమ్ముతావు? నీకులా మూర్ఖంగా మాట్లాడేవాడికి ఆ రవిగాడికి పట్టిన గతే పడుతుంది. వాడికి పట్టిన గత ఏమో తెలియదు కానీ ఈ మాటలు చెప్పుకోకపోతే నీకు గతి ఉండదు. చాలా అనేసి ఉందండి. వీడిని మళ్ళీ ఎక్కడికో మార్చుంటారా?
సరే వెళ్దాం పదండి. అరే సరుకులు మాత్రం భలే ఇస్తున్నావురా, కానీ జరిగింది మాత్రం చెప్పట్లేదు. అసలు నేనేం చేశానని చెప్పమంటారు సార్? ఆ రోజు వాడు నువ్వు ఎక్కడికి వెళ్ళారు? అంటే ఆ రోజు మా వాడికి చిలకలంటే ఇష్టం సార్. చిలక దొరికితే చాలు సార్, వాడు ఇష్టం వచ్చినట్టు నాకేస్తాడు సార్. ఏం సార్ చెప్తున్నా కొడుతున్నారు? చిలకేంటి నాగటం ఏంట్రా? సార్ ఇటు చంపస్తాడు, ఇటు తెంపాల్సిందే. రై రాటి చూసావుగా, ముందు నున్నగా ఉంది, గుచ్చాననుకో జీలో దిగిపోద్ది. నేను అడిగింది ఏంది, నువ్వు చెప్తుందేందిరా? శ్రీశాలమ్మ తల్లి గుడికి వెళ్ళాం సార్. శేషాలమ్మ తల్లి గుడి అది ఎక్కడ ఉందరా? అదే సార్ ఊరు చివరన ఏవం శ్రీశాలమ్మ తల్లి గుడి. ఆ శేషాలమ్మ తల్లి గుడి ఏంటి, ఆ చిలకలేంటి, అసలు ఏం చెప్తున్నావురా నువ్వు? సార్ వాళ్ళు చెప్పేది వహించుకుని సార్. సరే చెప్పరా. శ్రీశాలమ్మ తల్లి గుడి అంటే ముందు షాప్ సార్. చిలకలు అంటారా? చిలకలు అంటే పంచదార చిలకలు. మా ఓడంటే చాలా ఇష్టం, నాకి చంపేస్తాడు వాటిని. సరేరా, ముందు చిలకల కోసం వెళ్ళారు, ఆ తర్వాత మందు షాప్కి వెళ్ళారు, అసలు ఏం జరిగిందిరా? శ్రీశాలమ్మ గుడికే పోయాం సార్ ముందు, తర్వాత చిలకల కోసం పోయాం. ఆ శ్రీశాలమ్మ గుడికి వెళ్ళాక ఏయ్, శ్రీశాలమ్మ తల్లి గుడి ఆడుందరా, దండం పెట్టుకుందాం. తల్లి సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని నమస్తే. అప్పుడే స్టార్ట్ చేశారా? పుట్టి చేతులతో వచ్చారు, మందు తెచ్చుకోలేదా? మేము తెచ్చుకున్న ముందు తోట ఆల్రెడీ శ్రీశాలమ్మ తల్లి గుడికి దండం పెట్టుకొని వచ్చాం. శ్రీశాలమ్మ తల్లి గుడి ఎక్కడ ఉందిరా? పొద్దునే మీరు వచ్చిన గుడి శ్రీశైలం గుడి కదా? చెప్తున్నా శ్రీశాలమ్మ తల్లి గుడి అదుకున్నా. ఆల్రెడీ మేము దండం పెట్టుకొని వచ్చాం, మీరు దండం పెట్టుకోండి. సాంప్రదాయిని నేను పోయి మంది తెస్తాను రా. నేను నెమ్మదిగా తినవచ్చు కదరా. నువ్వు తినేస్తే ఇదిగో రే వచ్చేసింది రే. మా ముందు కూడా వచ్చేస్తుందిలే. వీళ్ళేం చెప్పుకోండి, మా చెప్తుంటారు ఇంద్రా. రే నీకు చిప్స్ ముఖ్యమా ముందు ముఖ్యమా? నీకు క్వార్టర్ ముందు ఇప్పిస్తారా? రే నువ్వు వాటర్ ముందు ఇప్పిస్తానంటే ఇంటికాడ నాటుకోడు కూర ఉంది, తీసుకుని వస్తాను ముందు. నాటుకోడి కూర తీసుకురావడానికి నేను మరోడు మరి సాక్షి ముందు తీసుకొస్తాను. రేయ్ వాడేమో నాటుకోడి తెస్తానన్నాడు,
వీడేమో మందు చేస్తా అన్నాడు, ఇంకా రాలేదేంద్రా? ఏయ్, వాళ్ళు రానంత మాత్రాన మనం ముందు దాక్కుండా ఆగుతామా ఏంది? కానీ జేబులున్నా డబ్బులున్నాయిరా, నువ్వు తాగు, నీ ఇష్టం వచ్చినంత నేను ఇప్పిస్తా. చీకట పడేలాగా ఉంది, దారమ్మటి పోతూ పోతూ తీసుకొని పోతాం. లేదు సరే రా రా రా. అబ్బా, మందు తాగి స్టోరీ చెబుతారా? వాడిని చప్పటి స్టోరీ చెప్పకుండా. ఎస్ఐ, ఆ ఓడిని కొట్టడం ఆపు, బెయిల్ తీసుకొచ్చాను. అసలు ఎఫ్ఐఆర్ కట్టలేదు, నీకు బెయిల్ ఆడి నుంచి వచ్చింది? ఎఫ్ఐఆర్ కట్టలేదా? సార్ సిటీ వాళ్ళు వస్తా ఉన్నారు, బోనాలు గారు తెచ్చాను. ఏం మా ఇంకా రాలేదు? రేయ్, నీకు మందు ఎక్కువే అర్థం కావట్లేదు కానీ ఆ రోడ్డుకి వెళ్ళి చూడరా, వస్తున్నారు. నమస్తే నమస్తే నమస్తే. ఏంట్రా ఏడు అసలు తాగుపోతున్నా నాయసరాగాడు ఏట్రా? ఏ వైన్ షాప్ దగ్గర ముందుకు పోయి పడిపోయాడండి. ఆడు మొన్న తర్వాత సంగతి, నువ్వు బోనం తాగండి. సెలవు చేయాలంటే ఒట్టి బొండాలు ఇస్తావా? వేడి మీద ఉంటారని సంగతి మా తెలిసిలేండి, అందుకే మందు కలిపా. అదేంట్రా అన్నయ్య ఒక్కడే వేడి మీద ఉంటారేంట్రా? చిన్నోడివే కానీ నువ్వు సిలిపోడివే నాకు తెలుసులేరా. మీటర్ కింపి చేస్తలో మన ఊర్లో ఏ చెట్లైనా పుట్టినాడైనా తెలిసిందిలేండి. లాయరు, ఈ మాటలు ఇక్కడ వస్తాయి గానీ కోర్టులో బెబ్బెబ్బె అంటావే. మన వలీగాడిని తీసుకెళ్లి ఆ ఎసగాడు 3 రోజులు అయింది, ఎంతవరకు బయటికి తీసుకొచ్చావా? వాటి మీద ఎఫ్ఐఆర్ కట్టే కదండి మనం బయటికి తీసుకురావడానికి. ఎస్ఐ గారు అది చేస్తున్నప్పుడు మీ పొలిటికల్ పవర్ ఉపయోగించవచ్చు కదండి. పవర్ ఉంది కదా అని ప్రతి ఒక్కదానికి వాడకూడదురా. పోనీ పైసలతోటే ఉన్న అయితే చూడండి ప్రెసిడెంట్ గారు. ఏంట్రా అంత ఎక్కువ ఉన్నాయట్రా వాడి దగ్గర డబ్బు? డబ్బుల సంగతి తర్వాత, డబ్బులు పోయే ఫిగర్ అటు నుంచి వస్తుంది చూడండి. ఆపుకోలేకపోతున్నావంటే ఆనందాన్ని నిలవరిస్తున్నావు. ఆ ఎస్ఐ గారు మీ ఆనంద్ కోసం వెతుకుతున్నారండి. ఏంట్రా నువ్వేం చేసావురా? ఇది లేకుండా నేనేం చేస్తానంటే ఎప్పుడు మీతో పాటే ఉంటాను కదా. ఎందుకని మంచిది, వాడు నీ కోసం వచ్చినా వస్తాడ్రా. ఆ రోజులు ఎక్కడన్నా కనపడకుండా ఉండు. లే వెళ్ళు. ఎక్కడికి ఆడబడి వెళ్తున్నావా? కాదులే కానీ వచ్చి వెళ్ళిపోట్టి. చేతి పట్టు చూస్తుంటే మంచం మీద పట్టు పట్టాలని ఉంది. ఈ సరసాలాపి చూడండి, ఎస్ఐ గారు వస్తున్నాడు. రానీరా చూసుకుందాం. ఏంటి ఇటు వచ్చావు? మన వలీగాడిని వదిలిపెట్టేస్తానని చెప్పడానికి వచ్చాడేమో లేరా. ఆనంద్ గాడు ఎక్కడా? ఏ దేనికి? వలీగాడితో కలిసి మందాగినంలో ఆ బ్యాచ్ లో వాడు కూడా ఉన్నాడు. వాటితో పాటు ముందు అయినప్పుడు నేను ఉన్నా. ఏంది అందుకని మళ్ళీ ఆయన కూడా తీసుకెళ్ళి అప్లై చేస్తావా? నన్ను తీసుకెళ్లి లోన్ వేసేది ఎవరండి? ఈ కాకి కత్తురు, ఇది నల్ల కోటు,
మరి కోటేది ఇంటికాడ హ్యాంగర్ కు తగిలించి ఉంచాలి. ఈ నవ్వులన్నీ ఇప్పటికి ఓకే, ఏదో ఒక రోజు నాకు దొరకపోతారా అప్పుడు చెప్తాను. ఇలాంటి వాళ్ళని చాలా మంది తప్పుకుంటూనే ఈ స్టేజీకి వచ్చాం. ఏంటి అసే వెనక్కి తిరిగి చూసుకుందామా? అదు ఇంటి మీద యూనిఫామ్ ఉందని రెచ్చిపో మాకు. సాయంత్రం ఇంటికి రా, సివిల్లో ఉంటా, చూసుకుందాం నువ్వా నేనా అనేది. కాకి తక్కువ కాదు, పద్దరు తక్కువ కాదు. మీరు వెళ్ళండి ఎస్ఐ గారు. మీరెందుకు ఆవేశపడిపోతారండి? కూర్చోండి. చిన్న ఆవేశం అలా తగ్గదులే గాని ఎలా తగ్గించాలో నాకు తెలుసులే అండి. ఎరా నాగేశ్వరరావు, ఫుల్ అయిపోయినట్టున్నా? ప్రెసిడెంట్ గారు, మీ నాన్నగారు చనిపోయారండి. పోయారు, మందు మాత్రం మిగిలిచ్చారు. అయ్యారు మామూలు వదిలిపెట్టిపోయారు అయ్యా. ఎలా తెలిసిద్దిరా? వాళ్ళ నాన్నగారు చనిపోయారని ఊరెళ్ళారు కదా అందరూ. రారులే. ఏమనే భయం భయంగా ఉంది. ఆ పెద్ద రెడీ తెలిసిన చిన్న రెడీ తెలిసిన నా పరిస్థితి ఏమైద్ది? తెలిసే అవకాశం లేదులే కానీ టైంని వేస్ట్ చేస్తావేంటి నువ్వు? టైం వేస్ట్ చేయటం కాదే. మరి ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటిది? అరే అరే రాయుడు వస్తున్నాడు రా. నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ? ఏం లేదు అయ్యగారు, మామూలుగానే ఇటు నడుచుకుంటా వచ్చాను. ఆ? ఈ చీకట్లో మామూలుగా నడుచుకుంటూ వచ్చావా? అయినా ఏదో నీకు ఎవరి మీద తేడాగానే ఉంది. అలాంటిది ఏం లేదు అయ్యగారు. అంతేనా లేకపోతే ఇంకెవడి కోసం అని వచ్చావా? అయినా మీరు తప్ప నాకెవరున్నారు అయ్యగారు? మీ అన్నదమ్ములు సరిపోరా ఏంటి నాకు? సరేలేరా, బండెక్కు. లేరా ఏమైందిరా? ఏమైంది సార్? నేను చూస్తున్నా, నాకు అర్థం కదా. మన చూస్తే రవి సార్, మరి ఇప్పుడు ఏంది ఈడు? కానీ జరుగుతున్నాయన్నీ ఇదే ప్లేస్ లో జరుగుతున్నాయి తిరుపతి. ఏందో తెలుసుకోవాలి సార్, చాలా ఇబ్బంది పడుతున్నాను. ఏం ఎస్ఐ, ఈ పరిధిలో కూడా ఇలా జరుగుతుంది ఏమిటి? మొన్న అమాయకుడైన వలీగాడిని అరెస్ట్ చేసావు కదా, ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తావు? ఇక్కడున్న నాగేశ్వరరావు నన్ను అరెస్ట్ చేస్తారు. వీళ్ళకి అసలు అంతకులను పట్టుకోవడం వాళ్ళకి చేత కాదులేండి. తిరుపతిరావు, బాడీని ముందు పోస్ట్ మార్టానికి పంపించు. ఆ ఫార్మాలిటీ ఏమైనా ఉంటే పూర్తి చేయి, ఓకేనా? సరే సార్.
అన్నదమ్ములు ఇద్దరు ఇక్కడే ఉన్నారుగా, చూడండి. స్వామి, పరిష్కార మార్గం చెప్పారా గానీ అది ఎంత కష్టమైన పనో నాకు తెలియట్లేదు. కష్టమైనా సరే చేసి తీరాలి, లేకపోతే ఇలానే ప్రాణాలు పోతాయి. ప్రాణాలు పోకుండా ఏదో ఒకటి చేయండి స్వామి. ఆ గేటు దాటకుండా తాత్కాలికమైన పరిష్కారం నేను చేయగలను. శాశ్వతమైన పరిష్కారం ఏం లేదా స్వామి? శాశ్వతమైన పరిష్కారం నీకు చెప్పాను కదా, ఈ ఊరు మొత్తం చేయాలని. ఏ పనికి కలిసి రాని ఊరు జనాలు ఈ పనికి వస్తారా? జనాలు కలిసి రాకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. స్వామీజీ, సరే ఇల్లు ఇందాక దగ్గర మాట్లాడని ఈ కోట ఏదో ఒక చెప్తాడు, వినేసి వచ్చి. స్వామి ఏంటమ్మా? ఊరికి పరిష్కారం అని చెప్పారు, ఎవరిని అడిగినా చెప్పట్లేదు. కనీసం మీరైనా చెప్పండి స్వామి. పరిష్కారం తెలుసుకొని ఏం చేయగలవమ్మా? మొన్న అలా జరిగిందని చెప్పారు, మరి ఈ రోజు జరిగిందని తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు అడిగిన దాని గురించి చెప్తే నీ పక్కనున్నోడు అవహేళన చేశాడు. ఇప్పుడు ఏ రకంగా చెప్పమంటావమ్మా? దేవుడి మీద దెయ్యం మీద నమ్మకం లేని వాడు పేరుతో మనకేంటి గురువు గారు? వీటన్నిటికీ కారణం ఒక ఆత్మ అంటే నమ్ముతావా? ఈడు ఈ పర్ఫార్మెన్స్ చూసాను సార్, వీడు ఈ రజనీకాంత్ స్టైల్. ఏదో కాంప్లిమెంట్ ఇచ్చినట్టు తెగ నవ్వు చేస్తున్నావు. ఫ్యామిలీ చేస్తున్నా సార్, చూసేమంటారా? ఈ రోజు అటు జరిగిందేదో చెప్పకపోతే ఇద్దరం గుచ్చేద్దాం. రేయ్, అసలు ఏం జరిగిందో చెప్పరా? అరే, నీ చూపు భయమా కోపమా? కోపంతో కూడిన భయం సార్. రేయ్, ఎందుకురా ఈ విధంగా టైం వేస్ట్ చేస్తున్నావు? పయ్యోళ్ళు నా నెత్తినెక్కుతున్నారా? ఇప్పుడు చెప్పరా? చిలకల కోసం పోయాం సార్. ఏం కావాలి? చిలకలు కావాలి. చిలకలు కావాలి. అరగండి.
ఏంటా బీపీ తెప్పించబాకు నాకు. ఇచ్చేయి నాకేస్తా. రేయ్ ఇంటికి వెళ్ళాక నాకు వచ్చలేరా? ఇంటి దగ్గర నాకేది వేరే ఉంది, నేను ఇప్పుడే నాకేస్తా. చెప్పేది ఎప్పుడు వినవు. ఇదిగో కింద పడ్డదాన్ని తీసుకుంటావేందిరా? నా చిలక పడిపోయిందిరా. పడిపోయిన చిలకని తినే పద్ధతి అదిరా. మరి ఎలా రా? తినే పద్ధతి ఇదిరా. చేత్తో పట్టుకొని నాకేదానికన్నా నేల మీద పడి నాకిందే బాగుందిరా. నాకు చాలే కానీ పాంప కూకొని బార్ షాప్లో ఒక పుల్లు తీసుకొని తాగుతూ నాగుతూ ఉన్నాం. అరే ఏం చేస్తున్నావురా? నువ్వెక్కడ దొరికేవరా బాబు నా కర్మకి? పంచదార చిలకలు గుర్తుకొచ్చి నాకుతున్నా సార్. నేను అక్కడికి అన్నం కూడా పెట్టబాక. ఎలా నాగేశ్వరరావు పొద్దున్నే వేసినట్టున్నావురా? ఆగుతుంటే కృష్ణుడి గారు ఏది పగలో ఏది రాత్రో అర్థం కావట్లేదండి. వయసులో నాకన్నా పెద్దోడివి, నాకు సలహా చెప్పరా? 9th క్లాస్ నుంచి 90 అలవాటు చేసుకున్నాను. నేను మీకేం సలహా చెబుతాను సార్? ఊళ్ళో జరుగుతున్న విషయాలు ఊరు బయట దాకా ఎలా వెళ్తున్నాయిరా? టీవీ వాళ్ళు ఉన్నారు కదండి, ఐడియాలు తెస్తున్నారు వాళ్ళు. అంతేనంట. ఒకసారి వార్నింగ్ ఇస్తే పోయిద్దేవారా? 90 వేసుకుని వాళ్ళని కోరుకొని వస్తాను సార్. ఆడాడో తాగి కొనుక్కొని ఉంటాడు. ఇదిగో ఆ కెమెరా 8 నెంబర్ ఉంది, ఫోన్ కొట్టండి. కెమెరా ఎక్కడున్నావురా? ఇక్కడే ఊళ్ళో ఉన్నాను. నేను మా కోటమిషన్ దగ్గర ఉన్నాను, ఒకసారి రారా? సరే. అరే వచ్చేటప్పుడు ఆ మైక్ బొట్ట విషయం వస్తుంది కదా, దాన్ని కూడా తీసుకురా. సరే అలాగే. రాడీరా, ఇద్దరు సంగతి చూసుకుంటా. హలో, స్వాతి ఒకసారి మా ఇంటికి రా. దేనికన్నా? రమ్మని చెప్తున్నాను కదా. సరే వస్తుంది. ఆ రాయుడు మన ఇద్దరిని అలా కోత మిషన్ దగ్గరికి రమ్మని. దేనికి? దేనికంటే నాకేం తెలుసు, వెళ్దాం పదా. ప్రెసిడెంట్ గారు వాళ్ళిద్దరు వస్తున్నారు, వాళ్ళిద్దరు గట్టిగా వార్నింగ్ ఇచ్చేసేయండి. చెప్పండి ప్రెసిడెంట్ గారు. ఏంట్రా ఫోటోలు వీడియోలు తీసి టీవీలోను పేపర్లోను యాడ్లు ఇచ్చేస్తున్నావంట? మా ఉద్యోగం అదే కాబట్టి చేస్తున్నామండి. నీకు చేయాలనిపిస్తుంది నువ్వు చేస్తున్నావు, నాకు చేయాలనిపించింది నేను చేయను. ఏం చేస్తారు సార్? మనం ఉందాం. ఇది బాగా తొందర ఎక్కువైనట్టుంది పైకి వెళ్ళడానికి. అలానే అనుకుంటా కదా. ఆ ఇద్దరిని చంపింది కూడా నువ్వేనేమో, ఎప్పటికీ తెలుసు. ఏంట్రా వాళ్ళని పంపించినట్టు నిన్ను కూడా పంపించమంటావా? ఏంటే వీడికైతే ప్రాణమే పోతుంది, నీకైతే 2 పోతాయి. సార్ ఇంకోసారి ఇలా జరుగుతుంది సార్. ఆనంద్ రా. చూసారా అయ్య గారు,
4 మాటలకి దెబ్బ సెట్ చేశారు. ఏంటి అన్న ప్రెసిడెంట్ అలా మాట్లాడుతున్నాడు? నేను అసలు ఈ జాబే వదిలేద్దాం అనుకుంటున్నాను. అలాంటి పిచ్చ డెసిషన్ తీసుకోకు. నేను మన ఎస్ఐ గారికి కాల్ చేశాను, వస్తా అన్నాడు. ఇంకా మాట్లాడు. అగో వస్తున్నారు. ఏంటి అన్న కాల్ చేసావేంటి? ఆ ప్రెసిడెంట్ కాల్ చేశాడు సార్, ఇద్దరం వెళ్ళొచ్చు. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఏంటమ్మా ఏమన్నాడు? ఆనంద్కి అయితే ప్రాణం ఒకటే తీస్తా అంటున్నారండి, కానీ నాకు 2 తీస్తా అంటున్నారు. వాడికి భయపడి ఈ జాబ్ మానేస్తానంటుంది. నువ్వు వాళ్ళకి భయపడటమైందమ్మా. నువ్వు బడి తీసుకొని వెళ్ళు. ఆనంద్ నువ్వు కారెక్ట్. ఏం సర్పంచ్ గారు, ఊళ్ళో జరుగుతున్న హత్యల గురించి రిపోర్టర్లు ఎంక్వైరీ చేస్తుంటే మీరేంటి వాళ్ళని అడ్డుకుంటున్నారంట? ఊరు విషయాలు ఉత్సవంలో మైకి పెట్టినట్టు చెప్తా ఉంటే చూస్తూ ఉన్నామంటావా? ఆడపిల్లని కూడా చూడవా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అదే అమ్మ మీ అమ్మ నీ చెల్లె లేకపోతే ఏంటి ఎస్ఐ చెయ్యి బిగుస్తుంది. మొన్నంటే అన్నయ్య ఉన్నాడు, ఇప్పుడు ఎవ్వడూ లేడు. ఎంపీ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంటుగా మీతో మాట్లాడాలంట. ఇప్పటికి ఎంపీ కాపాడాడు. వెళ్ళు. ఎలా ఇచ్చానాడికి? ఎవరికి ఎలా ఇవ్వాలో వాళ్ళకి ఎలా ఇచ్చేస్తారు మీరు. మీ అన్నయ్య పేషెంట్ అయితే మాత్రం ఊరు మొత్తం మీద అనుకుంటున్నారా? వాడేమో ఊరు మొత్తం నాదంటాడు, నువ్వేమో హాస్టల్ మొత్తం నీదన్నట్టు ప్రవర్తిస్తున్నావు. అక్కొస్తురే. ఎవతరా ఇది? అక్క అదే మన రాయుడు చెల్లెక్క. దీన్ని తీసుకొచ్చారా? బావేమో ఆ రాయుడి దగ్గర పని చేస్తాడు, ఆ పోలీసు వాడు ఎత్తుకెళ్ళాడు. రాయుడు ఇంతసేపుడికి పట్టించుకోలేదక్క, అందుకే వాళ్ళ చెల్లిని ఎత్తుకొచ్చాం. అరే తీసుకురావాల్సిన దీన్ని కాదురా, ఆ పోలీసుని. మనం పిలిస్తే ఆ పోలీసు ఎందుకు వస్తాడక్క? అరే నీ దగ్గర ఫోన్ ఇటీరా. ఏయ్ పోలీసు నెంబర్ ఎదురా దీంట్లో. ఎస్సీ గారండి, ఇక్కడ ఎవరో చచ్చిపోయారండి. చచ్చిపోయారా? ఎవరమ్మా? అసలు ఎక్కడ జరిగింది? బృందావనం రెస్టారెంట్ దగ్గర సార్. మీరు అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తున్నా. తొందర రండి సార్, నాకు చాలా భయం అవుతుంది సార్, తొందర రండి సార్. సార్ ఇది రప్పించే పద్ధతి. వాడు ఇప్పుడు ఇక్కడికి వస్తాడు, ఎంతమంది ఉండారు, ఏం చేస్తారో చేయండి, అవసరం అయితే వేసేయండి. ఇది మటర్ కాదు, ఏం కాదులే, కానీ మనకు ఒక చిన్న పని పెట్టారు, నువ్వు పక్కే. వీడికి అర్థమైపోయినట్టుంది రోయ్, ఇక్కడే సమాధి అయిపోతాడని.
ఉన్న బుల్లెట్స్కి ఎవరు బలవుతారా? నువ్వా నువ్వా నువ్వా? రేయ్, ఎందుకు పిలిచారా నన్ను ఇక్కడికి? అసలు ఆ అమ్మాయి ఎవర్రా? ప్రెసిడెంట్ గారు చెల్లెలండి. నువ్వు ఫోన్ చేసింది నువ్వా? నేనే సార్. ఎవరు చచ్చిపోయారా ఇక్కడ? నిన్ను చంపేయమంటావా? ఏయ్, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? వీళ్ళే హాస్టల్ నుంచి కిడ్నాప్ చేసుకొని తీసుకొచ్చారు. సరే రా. సార్ నడుచుకుంటా రాత్రి రా. ఏంటి ఇక్కడ? ఫోన్ రింగ్ అవుతుంది, వినపడట్లా? సార్ చెప్పండి సార్. నేను ఊళ్ళోకి వస్తున్నాను ఎస్ఐ. వస్తున్నా వచ్చి కలు. సార్ ఇప్పుడే వస్తుంది సార్. నేను ఆ రోడ్డు మీద వదిలిపెడతాను, నువ్వు ఆటోలో వెళ్ళిపో. అదేంటి నీతో పాటు తీసుకెళ్ళొచ్చురా? నాకు పని ఉంది, పని చూసుకొని వస్తాను. నేను వస్తాను, తీసుకెళ్ళు. నేను వెళ్తున్న చోటికి నువ్వు వచ్చావంటే నీకే ప్రాబ్లం అవుతుంది. ఆల్రెడీ ఆ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకొచ్చు, నీతో ఏం ప్రాబ్లం ఉంటుంది? నేను చెప్పాల్సింది నీకు చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. ఏం పర్లేదు, పద. నువ్వేంటి వాడితోటి? పిల్లలు హాస్టల్లో ఉందో ఎవడన్నా కిడ్నాప్ చేశాడు, చూసుకునే పని లేదా? ఏమైందే? మళ్ళీ వాళ్ళ బామ్మది కిడ్నాప్ చేశాడు అన్నయ్య. వీడిని వెళ్ళిపడడం సిగ్గులేదా? నాకు ఫోన్ చేయాలని తెలియదా నీకు? నా ఫోన్ హాస్టల్లో ఉండిపోయింది అన్నయ్య. లాయరు చెల్లి ఇంటికి దగ్గర పో. వచ్చాడుగా మాట్లాడండి సార్. పేషెంట్ గారు చెప్పిన మాట వింటలేదంట. జరిగిన హత్యలో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ప్రతి విషయంలో కూడా అడ్డం పడుతున్నాడు సార్. నువ్వేమన్నా ఈ ఊరోడివా? అసలు ఏం జరుగుతుంది ఈ ఊళ్ళో నీకేం తెలుసు? అడ్డమైన ఎంక్వైరీలు చేస్తుంటే అడ్డుపడకుండా ఎట్టుంటా ఎంపీ గారు? వాళ్ళ పనులు వాళ్ళు ఏదో చేసుకుంటారయ్యా, మన పని చేద్దాం. అడ్డం వస్తే ఇప్పుడు చూద్దాంలే. భవిష్యత్తు బాగుండాలంటే రాజకీయ నాయకులతో సఖ్యతగా ఉండటం నేర్చుకో. ఓకే సార్. సందేళ్ళు వాడి ఉద్యోగం వాడు చూసుకుంటున్నాడు, మనం కూడా చూసి చూడనట్టు ఉండాలయా. వాడి విషయం పక్కన పెట్టండి ఎంపీ గారు. నా ఎమ్మెల్యే టికెట్ సంగతి ఏం చేశారు? ఊరి విషయాలే చక్కబెట్టినాడివి. ఈ నియోజకవర్గం నీ చేతిలో పెడితే ఏమైంది? ఊరు మొత్తం మనకు పెట్టలేనే ఉంది ఎంపీ గారు. మీరు ఎందుకు అలా అన్నారు అర్థం కావాలి. ఊర్లో జరిగిన హత్యల్ని ఊరు దాటకుండా చేయలేకపోయావు. నీ వల్ల ఏమైతాయా? మీరే అలా అంటే ఎలా ఎంపీ గారు? సరేలే, మా ఊరోడివి, మా కులపోడివి. నీ ఎమ్మెల్యే టికెట్ సంగతి హైకమాండ్కి చెప్తాలే. అది ఆ మాట ఉన్నారు, బాగుంది సార్. మా ప్రెసిడెంట్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి చూడండి, బంపర్ మెజారిటీతో గెలిపిస్తాం.
ఆడెవడో సావటం ఏంటి, మా బావను పోలీసుడు ఎత్తుకుపోవడం ఏంటి, ఆ పోలీసుడు వచ్చి నన్ను కొట్టడం ఏంటి, నేను తన్నులు తినడం ఏంట్రా, మొత్తం ఈ గేట్ వల్లే జరిగింది. మళ్ళీ దీనికి 3లో 1 ఎవడో లోపలికి వెళ్ళకుండా నీ ఇటువంటి లేదు, నన్ను ఎందుకు భయపెడుతున్నావే? మందు ఎక్కువ వచ్చానే, నన్ను వదిలే, దండం పెడతా. ఒక్కసారి గేటు తీసి చూడవే, జీవితం మళ్ళీ రాను. ఈ అమ్మ మధ్య గబ్బులు ఒకటే, ఈ అమ్మ అయ్యో భయపడతంటే. ఇట్లా అయితే బాగుండొద్దు, ఏం చేద్దావు నన్ను? అమ్మ నేను వెళ్ళిపోతా. ఎవరితో నువ్వు ఇట్టా ఇట్టా అనుకుంటూ వెళ్ళిపోతున్నావు? ఈ అమ్మాయి కోసం రానిటు. గారు ఏంది పరిస్థితి? అరే నువ్వు పోయావని వచ్చావురా. నేను పోడండి బావా, ఇక్కడికి వచ్చిన పత్తోడు పోతానా అని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఏరా తాగున్న మనిషిని చచ్చిపోయాడని తీసుకొచ్చాయింది, తెలుసుకోవద్దా? అయ్యగారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు పత్తోడు పోతానే ఉండరు, ఈయన చూస్తే ఈడు కూడా పోయాడు అనుకున్నా. మా అల్లుడంటే ఏమనుకున్నారు సార్? గట్టివాడు. ఏం పంతులు పోనీలేరా వాళ్ళు తీసుకెళ్ళినోడే తీసుకొచ్చారు మీ బామ్మతి కోసం. రేయ్ లే, గాడికి వచ్చేది నేను రమ్మంటుంది నిన్ను కాదు, వాడిని. ఇప్పుడు వరకు మా బావ అయిపోయాడు, ఇప్పుడు నేనా? ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసినప్పుడు తెలియదరా నీకు? కిడ్నాప్ జరిగిందని నేను కంప్లైంట్ ఇచ్చానా, నా చెల్లి కంప్లైంట్ ఇచ్చిందా? ఎందుకు తీసుకెళ్తావు వాడిని? ఎంపీ గారు చూశారుగా మీ ముందే ఎలా వేషాలేస్తున్నాడు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారని తీసుకెళ్తావు? చనిపోతున్న వాళ్ళందరూ కూడా ఇదే ప్లేస్ లో చనిపోతున్నారు కదా సార్, అందుకే ఈయన్ని తీసుకెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. రాత్రి ఇక్కడికి వచ్చానన్నావుగా, ఏం జరిగింది అసలు? అంటే అయ్య గారు మీరు చెప్పకూడదు కానీ రాత్రి క్వార్టర్ సీట్ వచ్చానండి. ఏరా ఒక్క క్వార్టర్కి ఇక్కడికి వచ్చిన ధైర్యం వచ్చిందిరా నీకు? ప్రెసిడెంట్ గారు మా అల్లుడంటే ఏమనుకున్నారు సార్ మీరు? సరే మీ అల్లుడు గొప్పలు మేము చెట్టుగా మాట్లాడుకుంటాం పదా. ప్రెసిడెంట్ గారు నేను ఒకసారి ఇంటికి పోయి వస్తానండి. సర్లేరా నువ్వు ఇంటికి వెళ్ళు. అరే షాకర్ నువ్వు నాతో పాటు రా. నమస్తే సార్ ఎంపీ గారు, బాగున్నారా? తరచుగా మా ఊరు వస్తున్నారు. మీ ఊరు బాగుండాలంటే మా అయ్యగారు రావాలి కదా. రావాలండి. అదొక్కటేనా? మీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే చేయొద్దు?
మీరు వస్తున్నారనే మందు సెట్టింగ్ కూడా మొత్తం రెడీ చేయించేసా. మందు సెట్టింగ్ తో పాటు మా సేవిత విషయం కూడా చూడాలా. ఏమో ఎంపీ గారు, ఇది ఒక్కడే అక్కడికి వెళ్ళాడంటే నాకు నమ్మకం కావట్లేదు. ఇది పొద్దున్నే ఆయన వెళ్ళి ఉంటున్నాడు. ప్రెసిడెంట్ గారు, మా అల్లుడిని తక్కువ అంచనా ఇవ్వకండి. అంతే మాయా. ఇంకా రోజు ఆమెనే చెప్పుకోవచ్చు. వెళ్దాం కదండి. నా సాగుతుంది అంట బాబు. ఇప్పుడు చెప్పాలా శాఖరు, అసలు ఏం జరిగింది అక్కడ? అయ్యా నన్ను క్షమించాలయ్యా. దేవుడు లాంటి మిమ్మల్ని మోసం చేశాను. మీ చెల్లెల్ని కిడ్నాప్ చేశానయ్యా. అవన్నీ మర్చిపోయాడు కాబట్టి నేను సిట్టింగ్ లో పెట్టాను రా. కూర్చో. మన ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళామని కదా, కూర్చో. ఇంకా ఎమ్మెల్యే అవ్వలేదేరా? అవుతా. ప్రెసిడెంట్, ఇది మొదలు. ఈ ఊళ్ళో ఇంకా ఒక చావు కూడా జరగకూడదు. ఈ జిల్లా సంగతి మీరు చూసుకోండి, ఈ ఊరు సంగతి నేను చూసుకుంటా. ప్రెసిడెంట్ గారు, ఎంపీ గారు మాట ఇచ్చారంటే మీరు ఎమ్మెల్యే అయిపోయినట్టే. నైట్ ఏతేడు నాటు డ్యాన్స్ చేస్తాడు, అంత దేనికి ఆడికి వెళ్ళాడట. అల్లుడు, అయ్యగారులు అడుగుతున్నాను కానీ నీ మామూలు నేను అడుగుతాను, నిజం చెప్పరా? అసలు ఏం జరిగింది? చెప్తా మావా, నీ ఫోటో వేసాల కోసమే చెప్తా. అరే నీకేమో గేరం, వారికేమో మేసం అది. అసలు ఏది లేదన్నా చెప్పంటారు బాబు. అసలు ఏం జరిగింది అక్కడ? ఇది మీకు ఇలా చెప్తే అర్థం కాదు. అదొక స్టోరీ. వేసావంటే అందరికి తింటావు. చూద్దా నీకు. అయ్యగారు నన్ను క్షమించాలి. మీ చెల్లి గారిని కిడ్నాప్ చేశాను. ఆ పోలీసు వాడు వచ్చి ఎత్తుకుపోయాడు. ఆ బాధతో త్వరగా చేసి మూత పోయి చేశాను. అప్పుడు ఆ పోలీసులు మా బావని ఎత్తుకుపోయి గుర్తొచ్చిందండి. అసలు మా బావని ఎందుకు ఎత్తుకుపోయాడని ఆలోచన వచ్చింది. ఆ గేట్ గారు అందరూ సావడమే కారణం అర్థమైంది. ఆ గేట్ గారు నేను ఎందుకు వెళ్ళకూడదు అని నాకు అనిపించింది. వెళ్ళాను, అక్కడ గేటు కాలుతో తన్నాను. దెబ్బలాలు వచ్చాయి, చల్లగా గాలి వచ్చింది. ఒక్కసారిగా వచ్చింది ఒక తెల్లటి ఆకారం. నన్ను భయపెట్టాలని చూసింది మామ. అంతే, దాన్ని చుట్టూ పట్టుకున్నా. అది ఇట్టా నా మీద రావాలని చేసింది, కానీ కాదన్నా, అది ఇట్టా పడితే నేను చెబుతున్నా. అడగా మొదరా? అరే ఆడు అసలు ఎగబడి మీద పడిపోతున్నాడు కదా, అది ఆడదే చెప్తాయి. అది ఆడది కాబట్టి రాత్రి అంతా తొడుగున్నా మామ. దెబ్బకు పారిపోయింది. అదేంటి ప్రెసిడెంట్ గారు, మా అల్లుడంటే శాఖరు పనికి మాన్నాడు అనుకున్నా, పనుడే. అల్లుడు, అమ్మాయి అంటున్నా, సాయంత్రం మన దగ్గర వెళ్దాం. అమ్మాయి కాదా ఈ వయసులో సిగ్గిలేదు. ఇటు అమ్మాయి అంటున్నాను కాబట్టి ఆ పిప్పించాను తీసుకెళ్తా. వయసు అంటే మెక్సోన్ పవర్ తగ్గలేదురా. ఏమో ఇంకా నల్లగా ఉన్నాయి. అనుకున్నావు మా ఉండే మీ దగ్గర పుస్తకం అనుకుంటారు, నాకు చెప్పడం రా. మైసూరు మంచి పార్టీ ఇచ్చావు, మంచిగా శేఖర్ మంచి స్టోరీ చెప్పాడు, బాగుంది. సరే ఉంటా, వెళ్ళొస్తా. విషయంలో మీరు వెళ్ళండి. మా అల్లుడు సాగుని జయించాడు. వీళ్ళతో వస్తాను, మీరు వెళ్ళండి. ఏడుకొచ్చానా కడకడకొచ్చుకెళ్ళి.
వెనక పక్క తడవలేదు సరిగ్గా కడుగు. ఏంటి గుళ్ళో పంతులు తమలపాకులతో జల్లినట్టు జల్లుతున్నావేంటి? లేకపోతే నువ్వు వచ్చి కడవే. ఎక్కడికే జరుగుతానా? స్నానం చేసి ఎన్నాళ్ళు అవుతుందండి? అదేంటే ఎన్ని రోజుల తర్వాత ఇంటికి వస్తే ఎలా మాట్లాడతావు? బయట అంత మగోడి ఇంత మగోడు అని చెప్పు తిరుగుతావు. పోలీసుడితో తొందర సిగ్గులేదు? సిగ్గు కాదే, పారిపోవటానికి దారి లేక నీకు ముందు ఎక్కువైతే ఇంటికి రావడానికే దారి తెలీదు. పోలీసు వాళ్ళ చేత కొట్టించుకొని ఒళ్ళు హోనమైంది. ఇంకేడకు పడితే దారి. పోలీసు వాళ్ళతో తొందర తినడానికి సిగ్గులేదు నీకు? నీతో ఎన్ని మాటలు తన్నులు తిన్నా బయట ఏమన్నా చెప్తున్నానే? అసలు నీ బొత్తుకి సిగ్గు అంటే ఏమన్నా తెలుసా నీకు? నీ కాడ నాకెందుకే సిగ్గు? అది కాదే, అర్థం చేసుకోవే. అడిగి పెట్టావా కాళ్ళు ఎరగొట్టేస్తావా? ఎంతో ఆశగా వస్తే బయటికి పొమ్మంటావేంది? ఇలాంటి సాగుమోతాడు పోలీసులతో తన్నులు తిని వచ్చినాడు నా పంపలో అడుగు పెట్టడానికి కీలేదు అసలు. అంత ఇష్టం లేని దానివి నా కోసం రైడ్ చెల్లెల్ని ఎందుకు కిడ్నాప్ చేయించావు? నేను కిడ్నాప్ చేపించడం ఏంటి? ఉన్నాడుగా నా తమ్ముడు, అదే నీ బామర్ది, వాడు చేపించాడు. నా బామర్ది నా కోసం కిడ్నాప్ చేశాడా? వాడు సాగుమోత వచ్చినాడు, వాడు తోడు నువ్వు ఒకడు. ఏయ్, నా బామ్మర్దిని ఏమన్నా అంటే 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 ఏం చేస్తావు? చేస్తావు చెప్పు. ఇప్పుడు వద్దే, పోలీసులతో తన్నులు తిన్నది సాలే. చీపురు చూడంగానే నాలుగు కూడా నత్తొస్తుంది. మామూలుగానే నచ్చింది, నీకు తెలుసు కదే. చెప్తున్నాడు నోరు కుదురుగా ఉండాలి. నీ నోరు కుదురుగా ఉండదు, నా చెయ్యి కుదురుగా ఉండదు. ఉంటానే, కుదురుగానే ఉంటానే. ఈసారి వదిలేవే. ఏంటిది వదిలేసేది? వదిలేసాక వంకర మాటలు మాట్లాడదాక? నువ్వు నా పెళ్ళాని కదే, నీతో కాదు వద్దు మాట్లాడతానే. ముందు చేసేతో మాట్లాడుకో. ఆ ముందు చేసేతో మాట్లాడబట్టే ఇన్నాళ్ళు పోలీసు చేత తన్నులు తిన్నా. ఇప్పటికైనా గుర్తొచ్చిందా? ఏంటి తలుపుతున్నా? బలిపోతుకి నీళ్లు పోతే జలదరిచినట్టు ఏంటి ఒక దెబ్బకి పర్ఫార్మెన్స్ చేస్తున్నా? ఎందుకు తీసుకొచ్చాడు, ఎందుకు ఇక్కడ నిలబెట్టాడు? అడుగుదామా? అడిగితే ఏమన్నా అనుకుంటాడేమో. ఎంతసేపు నిలబెడతాం? సర్లే అడుగుదాం. సార్, మన ఇంటికి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఏం తిరుగుతున్నావు? నీకేమైనా పని ఉందా? అదేం లేదు సార్. మరి ఇంకేం, వెయిట్ చెయ్యి. సరే సార్. సార్ నాకు సరే సార్, నేను వెళ్తాను. ఎక్కడికి తిరుపతిరావు? ఆవిడకి బండి ఉన్నా గానీ మీ బండి మీద ఖాళీ ఉండదు కదా సార్, నేను నడుచుకుంటానే వెళ్తాను. అలాంటి ఇబ్బంది ఏం లేదు తిరుపతిరావు, నువ్వు ఉండు. అతను వెళ్తా అంటున్నాడు కదా, వెళ్ళవచ్చు కదా. సరే తిరుపతిరావు, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. నాకు తెలుసు సార్ మీరు ఇట్లా చేస్తారని. వెళ్తున్నా. కలుద్దాం అన్నప్పుడు ఒక్కడివి రావచ్చు కదా. ఒక్కడనే రావడం అవదలే కానీ నాకు చాలా పనులు ఉన్నాయి. అసలు ఎందుకు రమ్మన్నావు? కలుద్దామన్నానని లెవెల్ కొడుతున్నావా? లెవెల్ కాదులే కానీ నువ్వు నేనే లవర్సా లేకపోతే రిలేటివ్సా? కొన్ని రోజులు కలిసి జర్నీ చేస్తే లవర్స్ అవుతాం, పెళ్లి చేసుకుంటే రిలేటివ్స్ అవుతాం. అదేదో మీ అన్నకి చెప్పు, మంచి పొలిటీషియన్ చూసి పెళ్లి చేస్తాడు. అడిగిన దానికి నేను సమాధానం చెప్పాను. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఇక ఒక మంచి ఒపీనియన్. ఇలాంటి మళ్ళీ ఐడియాలు పెళ్లి చేసుకుని పొలిటీషియన్ అన్న చేసే సంబంధం వల్ల చచ్చిపోతున్నాయి. సోదంతా పక్కన పెట్టి ఇంతకేమంటావు చెప్పు. నేనేమంటాను, లవ్ అంటాను.
ఏం స్వాతి, ఆనంద్ ఎక్కడా? తెలియదు సార్, నేను స్వామీజీ గారి దగ్గర నుంచి వస్తున్నాను. నువ్వేంది ఇంకా స్వామీజీ మాటలు నమ్మటం మానలేదా? ఆనంద్, మీరు ఆ హత్యలన్నీ దెయ్యం వల్ల జరుగుతున్నాయి అంటే మీరు నమ్మరా? అలా అనుకుంటే శేఖర్ గారు కూడా చచ్చుండాలి కదా ఈ రోజు. కూర్చో. శేఖర్ రాత్రంతా అక్కడే ఉన్నాడా? శేఖర్ ఎవరు? నన్ను కిడ్నాప్ చేసుకున్నా? ఆ హత్యలన్నీ అక్కడే ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఆ ప్లేస్ ఎవరితో కూడా నాకే ఐడెంటిటీ కాలేదు ఇంకా. అదేంటి? ఆ ప్లేస్ మా వదిన వాళ్ళు ఇవ్వు కదా. నీ వదిన వాళ్ళ ఇల్లా? ఆ హత్యలన్నీ వీళ్ళ అన్నయ్య చేస్తున్నాడేమో. ఏంటి ఇద్దరు అనుకొని వేసుకున్నారేంది పింక్ కలర్ కాంబినేషన్ డ్రెస్? సార్, ఇద్దరికి మీ బండి మీద ఖాళీ ఉండదేమో, నాకు ప్లేస్ ఉంటుందా పోనీ? ఇప్పుడు నువ్వు హ్యాపీ తిరుపతిరావు, నా బండి మీద ఎవరూ లేరు, నీ ప్లేస్ నీకే ఉంది. అల్లుడు అక్కడ కనబడుతుంది గేటు. దగ్గరకు వచ్చాము. వచ్చింది గేట్ వచ్చి చూపిస్తుంది. ఈ రాత్రి అటు ఇటు తెలిపోవాలి. చాలా అల్లుడు ఏనాడు నువ్వు అయిపోతున్నావు. మామ, నువ్వు మళ్ళీ వస్తే చూసుకుందాం. రవి మామ, వెళ్ళి మామ వెళ్ళు. నీకన్నా గట్టిగా అన్న గేటు తిరిగిరా చూద్దాం. ఏమే పిల్ల, నువ్వేనా అందరిని భయపెడుతుంది ఇక్కడ? చెప్పు. కళ్ళజోడు పెడితే గాని కళ్ళు కనబడవు. నీకెందుకురా? నాకు కళ్ళు కనబడిపోతే ఏమైంది? నా వెనక మా అల్లుడున్నాడు. అయితే ఒక్కసారి లోపలికి చూడను. బుర్రమీసం వచ్చాడుగా, ముందు ఆడ సంగతి చూడు. నేను రానమ్మో, నన్ను చెప్పావుగా. అమ్మో, నేను ఆడతాను. బయటే ఉన్నాడు. రే అల్లుడు, ఇటు రారా, దీని సంగతి ఏంటో చూడాలి. రారా. నేను రాను మావో. ఓ మీసాలు తిప్పావు ఇందాక పోటీగాల్లాగా. అమ్మాయి అంటే ఇడికి ఈ వయసులో ఎగా ఇల్లు ఇప్పుడు తిప్పో మీసం. మా తెలీదా? అదిగాడు కూర్చుంది. అబ్బా, నేను రాను మావో. నువ్వు పోతే మీ అత్తని చూసుకుంటానే. నీ ఉన్నాగా అత్తకి పో, వెళ్ళిపో. అల్లుడు నేను రాను బాబు, నేను రాను. ఈ భయం నన్ను చంపినప్పుడు నేను నిన్ను చంపానా? నేనా? ఎప్పుడు? నన్ను చంపిన ఎవరు బతకడు. ఆ రాయుడితో సహా మీరందరూ నా చేతుల్లో చావాల్సిందే. అమ్మో అమ్మో అమ్మో, నేను రాను.
ఆపలేనో నేను చూస్తాను. మీరందరూ నా చేతుల్లో చావాల్సిందే. ఏ చావు జరగకుండా నేను ఆపుతాను. ఫనీ, ఆ ప్రెసిడెంట్ కబురు పెట్టు, అతనికి ప్రాణహాని ఉంది. ఇప్పుడే వెళ్ళి చెప్తాను స్వామి.